మధ్యకాలంలో అంటే ఢిల్లీలో జరుగుతున్నటువంటి జంతర్ మంతర్ సోనం వాంగ్చుక్ నిరాహార దీక్ష దగ్గర నుంచి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడే వాళ్ళు తప్ప మాట్లాడని వాళ్ళు లేరు. అయితే దానికి సంబంధించి ఒక సూపర్ వీడియో అయితే నేను చూసా. సో నాకైతే ఎక్సలెంట్గా అనిపించింది. ఎందుకంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి వెనక ఉన్న సనాతన ధర్మానికి సంబంధించి, జాతీయవాదానికి సంబంధించి, దేశ భవిష్యత్తు గురించి ఆలోచించి ఆయన వెనుక ఉన్న 10 మందిలో మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారనమాట. సూపర్ అంటే సూపర్ విషయం కదా. అది ఆయన రేంజ్ అని చెప్పుకోవడానికి తగ్గ వీడియో కాబట్టి దాన్ని కాస్త నేను కూడా వాడుకొని మీకు చూపించాలన్న ఉద్దేశంతో ప్రయత్నిస్తున్నా. చూడండి, చూసి ఎంజాయ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. పడుతుంది ఒకటి ఉన్మాదం మాత్రమే, దాని వెనక ఒక ఉపద్రవం దాగి ఉంది. మానవాసురుల మధ్య సమరభేరి మ్రోగనుంది. అసురగణం భీతిల్లే శక్తి ఉన్న ఆ మణి దుష్టుల చేతుల్లో పడి ఈ బ్రహ్మాండానికే పెనుముప్పుగా మారేలోగా ఆపడం నీ వల్లే అవుతుంది. నేనొక్కడినే ఎలా ఆపగలను? ఒక్కడివేనా? అరికాలు విదిలించి మహాసముద్రాన్ని లంఘించినవాడు, రాక్షస సైన్యాన్ని మట్టుబెట్టి రావణుడి సింహాసనాన్ని కంపించినవాడు, చిన్న నిప్పురవ్వతో లంకా నగరాన్ని అగ్నిలో అలికినవాడు, త్రేతాయుగంలో రాముడి నీడయ్యాడు, ద్వాపర యుగంలో కృష్ణార్జునుల రథకేతనమై గర్జించాడు, కలియుగంలో ధర్మం కోసం పోరాడే ప్రతి ఒక్కరి వెంట ఉన్నాడు. నీ వెంట ఉన్నాడు. ధర్మ నిర్వహణ కోరిన ధర్మపూర్ణ దుర్జయ సమమరుడని చాటిన నాటి పురాణ